రైట్, మురళి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఈ గత కొన్ని రోజులుగా ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా అరెస్టులు జరిగాయి, కొన్ని అరెస్టులు జరిగాయి, ఇంకా కొన్ని జరగవచ్చు కూడా. ఈ ఈ వాంగ్మూలం ఏదైతే ఉందో, ఈ వాంగ్మూలం చూసిన తర్వాత అందులో నేరుగా అతని మీదే ఆరోపణలు ఉన్నాయి, మాజీ ముఖ్యమంత్రి మీద ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ బీఆర్ఎస్ పార్టీ మీద నీళ్ళు నీడలు కమ్ముకుంటున్నాయా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. దీని నుంచి ఏమైనా ఎస్కేప్ అవడానికి ఆస్కారం ఉందా అనుకుంటున్నారా మీరు? ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? రాజకీయంగా ఆ పార్టీకి ఎంత మేర దెబ్బపడేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు నిజంగా కేసీఆర్ పైన కేసు రిజిస్టర్ అవుతుంది. కేసీఆర్ లోపలికి పోతాడు, కోర్టులో దీనిపైన ఇదవుతుంది. అంత దూరం పోతుంది అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేసీఆర్ ఇన్వాల్వ్ అయ్యాడు, రేవంత్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఇద్దరి అవసరాలు ఉన్నాయి దీంట్లో. రేవంత్ రెడ్డి ఏమో కళ్ళ ముందు ప్రజలందరి ముందర నోటుకు ఓటు కనపడ్డాడు. ఈ కనపడడం కూడా ట్యాపింగే. ఆయన నోటు డబ్బులు ఇస్తూ ఓటు కొనుక్కోవడం అనేది కేసీఆర్ చేసినటువంటి ట్యాపింగ్. అయితే ఇప్పుడు ఆయన కేసును బలంగా కోర్టులో పెట్టి ఎందుకు శిక్ష పడలేదు రేవంత్ రెడ్డికి అంటే అప్పుడు అర్థమైంది కేసీఆర్ కు తాను కూడా అందులో ఇరుక్కుంటానని. ఎందుకంటే ఈ టెలిఫోన్ చట్టమే చాలా సీరియస్ గా ఉంది. ఎంతైతే డబ్బు ఇవ్వడం నేరమో, చేసిన తప్పు ఎంత తప్పో, ఎంత పెద్ద తప్పో, ట్యాపింగ్ కూడా అంతే తప్పు. ఆయన నోటీస్ లో లేకుండా ట్యాప్ చేశాడు. ట్యాపింగ్ అంతే తప్పు కనుక కేసీఆర్ ఆ కేసు బలంగా పెట్టలేకపోయాడు. అంతెందుకు ఇదేది బీజేపీ విషయంలో కూడా ఎమ్మెల్యే కొనుగోలు ఏదైతే ఫామ్ హౌస్ కేసు ఉందో అది కూడా ఫోన్ ట్యాపింగ్ అండ్ రికార్డింగ్ అన్ని జరిగాయి. అది కూడా బలహీనంగానే ఉంది కదా. ఎందుకు అంత బలంగా వాదించాడు, ఎన్నికల కొరకు వాడుకున్నాడు. అప్పుడు పోలింగ్ ఇవేవి కూడా ఈ వాంగ్మూలంలో చెప్పిన విషయాలు కానీ, ఇంతవరకు అరెస్ట్ అయినటువంటి వారు చెప్పిన విషయాలు కూడా ఇవేమి నిలబడమంటారా? అంతవరకు పోదు వ్యవహారం అంటారా? నిలబడకుండా సహకరిస్తారు రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఆయనకు కూడా అవసరాలు ఉన్నాయి కనుక. ఇద్దరు పరస్పరం సహకరించుకుంటారు ఇందులో. తప్పకుండా రేవంత్ రెడ్డి అవసరాలు ఉన్నాయి, కేసీఆర్ అవసరాలు ఉన్నాయి. నో డౌట్, దెర్ ఈస్ నో డౌట్ ట్యాపింగ్ జరిగింది. ఎంతో మంది వ్యక్తిగత విషయాల్లో ఇళ్లలోకి, బెడ్రూమ్ లోకి తొంగి చూశారు. పోలీసును మిస్యూజ్ చేశారు, ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. అనేక కేసులు, ఇది ఒక్కటే కాదు, నయీం కేసు కానీ, డ్రగ్స్ కేసు కానీ, మియాపూర్ లేకపోతే ఇవి కానీ, భూ కుంభకోణాలు కానీ, అన్నిట్లో కూడా ట్యాపింగ్ ఉంది. ట్యాపింగ్ అనేది చాలా బలంగా ఉపయోగించారు పోలీసులు. వీటిని ప్రభుత్వం కోసం, ముఖ్యమంత్రి కోసం ఎంతగా పనిచేశారో చట్టవిరుద్ధంగా వాళ్ళు కూడా వ్యక్తిగతంగా దీంట్లో వాళ్ళ పనులు చేసుకున్నారు. అందుకే కదా నయీం కేసు డబ్బెంత, వ్యవహారాలు ఎంత, ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎంత, ఎన్నో జరిగాయి. దాంట్లో ఒక్కటి కూడా బయటికి రాలేదు, ఏ విషయం చెప్పలేదు. ఎందుకంటే అందులో పోలీసులు ఉన్నారు చాలా మంది, ఎవరికి వాళ్ళు చక్కదిద్దుకున్నారు, ఎవరికి వాళ్ళు డబ్బు కొట్టేశారు. అందరూ దొంగలే, దొంగలందరూ కలిసి పంచుకొని తిన్నారు. అందుకే నేనేమంటాను అంటే అన్నిట్లో కూడా సిట్ వేశారంటే అది మూసేయడం అని లెక్క. పేపర్ లీకేజ్ల కానుంచి లేకపోతే ఏపీఎస్సీ కాలయాపన తప్ప ఎవరికి వ్యవహారం సర్దుకోవడానికి. సిట్ వేయడం అంటే ఏంటంటే సర్దుకోవడానికి, ఎవరికి రావాల్సినవి వాళ్లకు అందుతాయి, తర్వాత కేసు. అందుకే ఇప్పుడైనా సరే ఫోన్ ట్యాపింగ్ కేసు నేనంటాను, కానీ నిజంగా రేవంత్ రెడ్డి ఆయన తన పాతివ్రత్యం రుజువు చేసుకోవాలంటే ఎన్ఐఏకు ఇవ్వాలి, సిబిఐకి, ఎన్ఐకి ఇవ్వాలి. ఇవ్వడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అవసరాలు అంత భారీగా ఉన్నాయి. బండి సంజయ్ చెప్తున్నాడు కదా, ఎవరు ఎమ్మెల్యే ఇప్పుడు ఏదైతే ఎంపీ కంటెస్ట్ చేస్తున్నాడో వెల్జాల రాజేందర్ రావు, ఆయనకు డైరెక్ట్ గా రిలేషన్ ప్రభాకర్ రావుతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ చుట్టాలు వాళ్ళు కనుక కాంగ్రెస్ టికెట్ ఆయనకి ఇప్పించాడు. ప్రభాకర్ రావు దీంట్లో అసలైనటువంటి వ్యక్తి, కాంగ్రెస్ తో ఉన్నాడు, ఇప్పుడు డైరెక్ట్ గా కలిసి ఉన్నాడు. కనుక కేసు ఎలా అవుతుంది? ఏది కాదు, కేసీఆర్ కూడా ఏది కాదు. ఆ విధంగా ఇద్దరిని ఒకరు నాణ్యానికి బొమ్మ బొరుస.
ఓకే మురళి గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.